హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్రోటీన్ లడ్డు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ 1 కప్ నువ్వులు, 1 కప్ ఔషలు, గుమ్మడికాయ గింజలు, పంకిన్ సీడ్స్, డేట్స్ సీడ్స్ తీసేసినవి, కొన్ని క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్. నేను 6 తీసుకున్నాను, మీకు నచ్చినట్టుగా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనము ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి ముట్టించుకోవాలి. దాని తర్వాత ఫస్ట్ మనము నువ్వులు వేయించుకోవాలి, ఓకే. మన నెక్స్ట్ స్టెప్ ఔషధాలు కూడా వేయించేసుకొని, బేసికల్లీ మీరు అన్నీ ఒకటేసారి వేయించుకోవచ్చు కూడా, అది మీ ఇష్టం. మేమైతే ఇలా చేస్తే బెటర్ అని ఇలా చేస్తున్నాం, ఓకేనా. ఇలా ఒక లైట్గా వేయించేసుకుంటే చాలు. నెక్స్ట్ అలానే మన పంకిన్ సీడ్స్ కూడా వేయించేసుకోవాలి, ఓకే. నేను వేయించేసుకొని అన్నీ ఒక గిన్నెలో పెట్టుకుంటున్నాను. ఇలా మనం ఉన్నవి ఎక్సెప్ట్ డేట్స్ అన్నీ వేయించేసుకొని ఒక గిన్నెలో పెట్టి చల్లార్చే వరకు వెయిట్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ స్టెప్ మనము రెడీగా పెట్టుకున్న ఒక 6 ఆల్మండ్స్, 6 క్యాష్యూస్ వేసేసుకుంటున్నాము. ఇవి కూడా లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి, ఓకే. మరీ డార్క్గా కాకుండా డీప్గా కాకుండా లైట్గా, ఓకే. ఇవి వేసుకోకపోయినా పర్లేదు, బట్ కొంచెం రిచ్గా ఉండాలని నేను యాడ్ చేస్తున్నాను, ఓకేనా. చూస్తున్నారు కదా గైస్, మనము అన్ని ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేస్తున్నాము, ప్యాన్ కింద పెట్టేస్తాము. ఇది చల్లార్చాక మనం లడ్డు చేద్దాం, అది ఎలా చేయాలో చూపిస్తాము, ఓకే. ఇప్పటికైతే చల్లార్చడం పెట్టేస్తున్నాం. సరే గైస్, చూస్తున్నారు కదా, మన మిక్సర్ అయితే చల్లార్చిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుంటాం, ఓకేనా. ఫస్ట్ ఈ మిక్చర్ని మనము పౌడర్ చేసుకోవాలి. దాని తర్వాత మనము డేట్స్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట, ఓకేనా. చూస్తున్నారు కదా గైస్, మనం మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పొడిలో మనము డేట్స్ వేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టేసుకోవాలి. సో అప్పుడు మనకి బైండింగ్కి ఈజీ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది చేశాక ఎలా ఉంటుందో చూపిస్తాం. చూస్తున్నారు కదా గైస్, మనం డేట్స్ వేసి పొడి చేసాక ఇలా ఉంటుంది. దాని తర్వాత మనం లడ్డూలు కట్టుకోవాలి. కట్టుకున్నాక మీకు చూపిస్తాం, ఓకే. సో గైస్, మమ్మీకి లైట్గా దెబ్బ తగిలింది, అందుకని ఈరోజు నేను కిచెన్లోకి రావాల్సి వచ్చింది. సో అదనమాట. రజనీకాంత్ మూవీలో కూలీలో కాలిషా అంటే ఎలా వస్తారు అలా నేను రాలేదు, కానీ నార్మల్గా వచ్చి ట్రైడ్ అనమాట. సో లడ్డూలు చేస్తుంది మమ్మీ. అయినా కానీ నాకు ఆఫీస్లో సిక్ లీవ్ పెట్టినా కానీ ఎంప్లాయీస్ని పిలిపించేస్తాం కదా, అలాంటి కండిషన్. బికాజ్ నాకు లడ్డూలు చేయడం రాదు కాబట్టి. సో కొన్ని లడ్డూలు అయ్యాయి. సో ఇంకా మమ్మీ చేస్తుంది. మొత్తం అయ్యాక మీకు చూపిస్తాను. ఆల్సో గైస్, మీరు ఇలా లడ్డూలు చేసుకొని తినాలని రూల్ అయితే లేదు ఊరికే పొడిలాగా తింటానంటే కూడా తినవచ్చు, బెస్ట్, ఓకేనా. నేనైతే ఒక డిస్పోజబుల్ జార్లో యూజువల్లీ ప్రిజర్వ్ చేసుకుంటాను. సో దట్ తర్వాత స్టోర్ చేసుకుంటాను డిస్పోజబుల్ బాక్స్లో. సో దట్ తర్వాత ఎప్పుడైనా తినొచ్చు అనేసి. సో మీకు కంఫర్టబుల్ ఉన్న దాంట్లో మీరు స్టోర్ చేసుకోండి, జార్స్లో కానీ ఎలా అయినా అలా స్టోర్ చేసుకోండి, ఓకే. అండ్ గైస్, ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్స్లో పెట్టండి, ఓకే. చూస్తున్నారు కదా గైస్, లడ్డూలు అయ్యాక ఇలా రెడీ పెట్టేసుకున్నాము. సో నేను చెప్పాను కదా డిస్పోజబుల్ ఒక డబ్బాలో పెట్టేసుకుంటానని. సో ఇలా పెట్టేసుకున్నాను. సో నా డెస్క్ మీద పెట్టేసుకుంటాను. ఎప్పుడు ఆకలి అయితే క్రేవింగ్స్ వచ్చేసి తినేస్తాను. సో అది గైస్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.